హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని Prabhakar. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 11:15కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూసుకుంటే మనకి OnePlus నుంచి OnePlus Oxygen OS 13 స్టాక్ ఆండ్రాయిడ్ కి దగ్గరగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు OnePlus అయితే కన్ఫర్మ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ అయితే జరుగుతుంది కదా, సో ఇక్కడైతే వీళ్ళు ఈ విధంగా అయితే చెప్పారు. అలాగే OnePlus 10 Pro మొబైల్ ఏదైతే ఉందో ఈ మొబైల్ మనకి మార్చ్ ఎండింగ్ నాటికల్లా సో గ్లోబల్గా అయితే లాంచ్ చేయాలని చెప్పేసి OnePlus అయితే భావిస్తుంది. ఆల్రెడీ చైనాలో చూస్తే లాంచ్ చేశారు, గ్లోబల్గా లాంచ్ చేసి అదే టైంలో మన ఇండియాలో కూడా ఈ OnePlus 10 Proని లాంచ్ చేయాలని చెప్పేసి OnePlus అయితే భావిస్తుందంట. ఇది కాకుండా మనకి ఇప్పుడు నాట్ సిరీస్ తీసుకొస్తున్నారు కదా, సో ఈ నాట్ సిరీస్లోనే వీళ్ళు అఫోర్డబుల్ ప్రైస్లో సో మొబైల్స్ అయితే తీసుకురావాలని చెప్పేసి OnePlus అయితే భావిస్తున్నట్టు తెలుస్తుంది. యాక్చువల్గా వీళ్ళు ఒప్పోతో మెర్జ్ అయిన తర్వాత ఒప్పో కలర్ ఓఎస్ని అలాగే ఆక్సిజన్ ఓఎస్ని కలిపేసి మెర్జ్ చేసి ఒక యూనిఫైడ్ ఓఎస్ని అయితే తీసుకొస్తున్నారని చెప్పి మనం అనుకున్నాం కదా. సో అది వచ్చేసరికి మనకి ఓన్లీ చైనాకి అయితే తీసుకొస్తారని చెప్పి అయితే మనకి అనిపిస్తుంది. ఇక్కడ చూస్తుంటే మనకి వీళ్ళు ఆక్సిజన్ ఓఎస్ 13 అయితే ఇక్కడ గ్లోబల్గా అయితే తీసుకురావాలని చెప్పి భావిస్తున్నట్టుగా అర్థం అవుతుంది. ఆక్సిజన్ ఓఎస్ని కూడా వీళ్ళు స్టాక్ ఆండ్రాయిడ్కి దగ్గరగా తీసుకురావడానికి రీజన్ ఏంటంటే ఆక్సిజన్ ఓఎస్ 12లో వచ్చేసరికి చాలా వరకు ఫీడ్బ్యాక్స్ అయితే వెళ్ళినాయంట. సో అందువల్ల ఈసారి వీళ్ళు తీసుకురాబోయే 13ని స్టాక్ ఆండ్రాయిడ్కి చాలా వరకు దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోతున్నారు. అంటే బ్రోడ్వేర్ ఎక్కువగా ఉండకపోవచ్చు, స్కిన్స్ కూడా ఎక్కువ లేయర్స్ ఉండకపోవచ్చు. సో చూద్దాం మరి ఈసారి 13 ఎలా ఉండబోతుందో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి టిక్టాక్ నుంచి టిక్టాక్ మన ఇండియాలో తెలియదు, బ్యాన్ చేశారు. ఇక్కడ మన వాళ్ళు అందరూ రీల్కి షార్ట్స్కి అయితే బాగా మరిగారు అనుకోండి. అయితే టిక్టాక్ మనకి స్టార్ట్ అయినప్పుడు షార్ట్ వీడియో యాప్ కింద అయితే స్టార్ట్ అయింది. అంటే 15 సెకండ్స్ వీడియోస్ని అయితే అందులో రికార్డ్ చేసుకోగలం. తర్వాత దాన్ని మెల్లగా పొడిగించి 1 నిమిషం వరకు అయితే తీసుకెళ్ళింది. ఇప్పుడు అక్కడతో సాలినట్టుగా లేదు, వీళ్ళు యూట్యూబ్కు పోటీ వద్దాం అనుకుంటున్నట్టున్నారు. 10 నిమిషాల వీడియోని అయితే పోస్ట్ చేసే విధంగా ఇప్పుడు టిక్టాక్ అయితే అప్డేట్ని తీసుకొచ్చింది అనమాట. కొత్తగా వచ్చిన ఈ అప్డేట్ ద్వారా చాలా మందికి అంటే అందరికి వీళ్ళు 10 నిమిషాల వీడియోని అయితే షూట్ చేసుకునే అవకాశం అయితే ఇస్తున్నారు. అసలు యాక్చువల్గా మనకి టిక్టాకర్స్ కనుక చూసినట్టయితే అంటే ఈ షార్ట్ వీడియోలు తీసే వాళ్ళకి 15 సెకండ్ల నుంచి 1 మినిట్ కంటెంట్ చేయడానికి అల్లాడిపోతుంటారు. అలాంటిది 10 నిమిషాల వీడియో కంటెంట్ చేయాలంటే వీళ్ళు ఏమైపోతారో. ఏమైనప్పటికీ సో ఈ టిక్టాక్ అయితే ఇండియాలో లేదు. సో వీళ్ళు 10 నిమిషాలు తీసుకొచ్చారు కాబట్టి రేపు రీల్ కానీ షార్ట్ అయితే ఎలాగో తీసుకురాదు, ఎందుకంటే అక్కడ యూట్యూబ్ ఉంది కాబట్టి తీసుకురాదు. ఇంకా రీల్స్లో కూడా మనకి ఇలాగే రకంగా 10 నిమిషాల వీడియోని ఏమైనా షూట్ చేసే అవకాశం కలిగిస్తుందేమో ఇన్స్టాగ్రామ్, చూడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి యుక్రెయిన్కి అలాగే రష్యాకి పడట్లేదు తెలిసిందే, క్రైసిస్ అయితే నడుస్తుంది. సో ఇది థియరీ చేసుకొని చాలా మంది టిక్టాక్లో అంటే అక్కడ వాళ్ళు యుక్రెయిన్ కానీ లేకపోతే రష్యన్స్ కానీ మనకి రష్యన్స్ సంబంధించిన మిలిటరీ సైన్యం అనేది యుక్రెయిన్లో ఉన్నప్పుడు సో అక్కడ వాళ్ళు షూట్ చేసిన కొన్ని వీడియోస్ని టిక్టాక్లో అయితే పోస్ట్ చేస్తున్నారంట. ఇప్పుడు వచ్చేసరికి అక్కడ రష్యాకి చెందిన టెలికాం అథారిటీ అయితే టిక్టాక్కి వార్నింగ్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఏవైతే అక్కడ వీళ్ళు షూట్ చేసిన రష్యాకి సంబంధించి రిలేటెడ్గా మిలిటరీకి రిలేటెడ్గా ఇప్పుడు జరుగుతున్న ఈ క్రైసిస్ సంబంధించి రిలేటెడ్ ఉన్న వీడియోస్ని పోస్ట్ చేయడానికి వీల్లేదు, ఉన్న వాటిని తొలగించాలి అర్జెంటుగా అని చెప్పేసి సో వీళ్ళు ఇప్పుడు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇంతే కాదు మనకి ఫేస్బుక్ అలాగే ట్విట్టర్ సోషల్ మీడియాకి సంబంధించిన ఏవైనా వీళ్ళందరూ కూడా ఆదేశాలు వెళ్ళినట్టుగా తెలుస్తుంది అనమాట. దీనికి సంబంధించి పోస్టులు అలాంటివి అయితే జరగకూడదని చెప్పి. ఇక అలాగే మనకి ఇక్కడ జరుగుతున్న ఈ వార్లో చాలా కంట్రీలు యుక్రెయిన్కి అనుకూలంగా ఉన్నప్పటికీ సహకారాలను అయితే సరిగా అందించలేకపోతున్నాయి. సో ఈ మాదిరిలోనే చూసుకుంటే మనకి టెలికాం అథారిటీస్ అంటే టెలికమ్యూనికేషన్స్లో చూసుకుంటే AT&T, వొడాఫోన్ ఇలాగ ఏవైతే నెట్వర్క్స్ ఉన్నాయో సో మొత్తం దగ్గర 12 నెట్వర్క్ కంపెనీలు వచ్చేసరికి యుక్రెయిన్ కంట్రీకి సో ఫ్రీ సర్వీసెస్ని అయితే అందిస్తున్నారన్నమాట. అంటే అక్కడ రోమింగ్ ఛార్జెస్ని అయితే తీసేశారు. అలాగే కాల్స్ ఇటు నుంచి అవుట్ గోయింగ్ కానీ ఇన్కమింగ్ కానీ ఏ కాల్స్కి వచ్చేసరికి ISD ఛార్జెస్ ఇవన్నీ వసూలు చేయకుండా ఫ్రీ సర్వీసెస్ని అయితే ఇప్పుడు వాళ్ళకి అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆ దేశంలో రష్యా వల్ల దెబ్బతిన్న కొన్ని సెంటర్స్లో చూస్తే మనకి ఎలాన్ మస్క్ తన స్టార్ లింక్ ఉంది కదా, సో దీని ద్వారా శాటిలైట్ ఇంటర్నెట్ సదుపాయాలను అయితే కల్పించినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు అక్కడ మినిస్టర్ అయితే ట్వీట్ చేశాడు అనమాట. సో ఎలాన్ మస్క్కి థ్యాంక్స్ చెప్తూ సో ఎలాన్ మస్క్ ఈ మధ్య అంటే మంచి పనులు అయితే మెల్లగా ఎలిటేస్తున్నాడు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి అమెజాన్ నుంచి అమెజాన్ అలెక్సాలో ఇప్పుడు వర్చువల్ కేర్ ప్రోగ్రామ్ అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఇదేంటంటే లోకల్ డాక్టర్స్ వీళ్ళు టైఅప్ అయితే అవుతారు. ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ ఎలా ఉంది కదా, ఈ సిచ్యువేషన్లో మీకు సీరియస్గా ఉన్నప్పుడు అలెక్సాతో మనం మన ప్రాబ్లం చెప్పుకొని డాక్టర్ని అయితే సంప్రదించవచ్చు. ఇటువంటి ఒక కొత్త అసిస్టెంట్ని అంటే వర్చువల్ అసిస్టెంట్ని అయితే ఇప్పుడు అలెక్సాలో పొందుపరచబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో మరి ఇది అన్ని కంట్రీలోకి తీసుకొస్తారో చూడాలి. మంచిది ఇది, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఫోన్లో మాట్లాడడం కానీ ఇలాంటివి జరగవు. ఒక్కసారిగా మనం వాయిస్ కమాండ్ ఇచ్చి సో మనం వాళ్ళకి ఎవరైతే వర్చువల్ డాక్టర్స్ ఉంటారో వాళ్ళతో అయితే సంప్రదించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఫైర్ బోల్ట్ నింజా కాల్ 2 360 హెల్త్ ట్రాకింగ్ తో 27 స్పోర్ట్ మోడ్స్ 200 వాచ్ ఫేసెస్ తో స్మార్ట్ వాచ్ అయితే లాంచ్ చేసింది. స్మార్ట్ వాచ్ డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 1.7 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. ఇందులో మనకి బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కూడా అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. SpO2 హార్ట్ రేట్ మానిటర్ ఇవన్నీ అయితే ఇందులో
చూడడానికి ఉంటుంది. IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ వాచ్ ప్రైస్ కనుక చూసినట్టయితే ₹2,999 ప్రైస్ అయితే పెట్టారు. ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్ కూడా అయితే తీసుకొచ్చారు. కాలింగ్ ఆప్షన్ తో మీకు వాచ్ కావాలనుకుంటే తీసుకోవచ్చు, లేదంటే వెయిట్ చేయండి. రేపు మన ఛానల్లో అయితే ఒక వీడియో రాబోతుంది. డీజో వాచ్ 2 స్పోర్ట్ అయితే రేపు లాంచ్ అయిపోతుంది అనమాట. రేపు మధ్యాహ్నం 12 గంటల ఆ టైంకి మన ఛానల్లో ఆ వీడియో అయితే ఉంటుంది. సో ఇందులో కూడా మీకు మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. బిలో 3000, ఇంకా చాలా తక్కువ, ఇంకా 3000 కన్నా ఇంకా తక్కువగానే నేను అనుకోవడం 25 అలా తీసుకురావచ్చు ఫస్ట్ సేల్లో వచ్చేసరికి. ఆ ప్రైస్లో మీకు మంచి వాచ్ అయితే అవుతుంది అనమాట. మీకు 150+ వాచ్ ఫేసెస్ ఉంటాయి, అలాగే 110+ స్పోర్ట్ మోడ్స్ ఉంటాయి. 5 ATM వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. 1.7 ఇంచెస్ ఇంచుమించు మనకి డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మంచి ఫీచర్స్ తో అయితే ఈ వాచ్ రాబోతుంది. రేపైతే ఈ వాచ్ లాంచ్ చేయబోతున్నారు. ఈ వాచ్ కావాలంటే రేపు మన ఛానల్లో అన్బాక్సింగ్ వీడియో అయితే ఉంటుంది, అది చూసి మీరు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే Samsung Galaxy S22 అల్ట్రాకి సంబంధించి కూడా రేపే మనకి అన్బాక్సింగ్ ఎంబార్గో అవుతుంది, అది కూడా రావచ్చు మన ఛానల్లో. సో వీళ్ళు వరుసగా అయితే ఒకేసారి అయితే లాంచ్ చేసేసి అదే రోజైతే మాకు ఎంబార్గో ముగిస్తున్నారు. 2 రోజులు అయితే నిద్రపోయి ఈ వీడియోలన్నీ అన్బాక్సింగ్ చేసి, ఎడిటింగ్ చేసి, యూజ్ చేసి, దానికి మళ్ళీ రివ్యూ రాసుకోవడం లేదా ఇనీషియల్ ఇంప్రెషన్ రాసుకోవడం ఇదే సరిపోతుంది. సరిగ్గా నిద్ర కూడా అయితే లేదు. వీళ్ళు పంపించేది వారం 10 రోజులు ముందు పంపించరు. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 11 Pro ఈ మొబైల్ని ఈ రోజు వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. వీళ్ళు రెడ్మీ నోట్ 11 సిరీస్లో ఎన్ని మొబైల్ లాంచ్ చేస్తారో తెలియదు. అదే మొబైల్ని వీళ్ళు మళ్ళీ పోకో బ్రాండ్లో రీబ్రాండ్ చేసి అయితే తీసుకొస్తుంటారు. సో ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.67 ఇంచెస్ ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 695 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. రేసెట్ కెమెరా మనకి 108 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ అలాగే 2 మెగాపిక్సెల్ తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 11 తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో ఈ మొబైల్ అయితే చైనాలో లాంచ్ చేశారు. ఈ మొబైల్ ప్రైస్ అక్కడ స్టార్టింగ్ వేరియంట్ 6GB 128GB తో వస్తుంది. ₹20,300 అక్కడ స్టార్టింగ్ వేరియంట్ అయితే పెట్టారు. పర్వాలేదు, ప్రైస్ కూడా మంచి ప్రైస్ లోనే పెట్టారు అని చెప్పొచ్చు. కాకపోతే వీళ్ళు ఒకటే మొబైల్ ని, ఇది యాక్చువల్ గా ఏమీ లేదు, ఆల్రెడీ వీళ్ళు లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 11 Pro 5G వేరియంట్ మొబైల్ ఉంది కదా, మళ్ళీ వీళ్ళు ఈఎన్ని కలిపి అయితే తీసుకొచ్చారు చైనాలో. సో ఈ మొబైల్ ఖచ్చితంగా మన ఇండియాలోకి మళ్ళీ పోకో రీబ్రాండ్ చేసి ఏమైనా తీసుకురావచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రీబ్రాండ్ చేసి 2 మొబైల్స్ లాంచ్ చేసేసింది. సో ఇప్పుడు మనం పోకో గురించే మాట్లాడుకుందాం. పోకో M4 Pro ఈ మొబైల్ ఫోన్ ని నిన్న నైట్ పోకో అయితే లాంచ్ చేసింది అనమాట. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.43 ఇంచెస్ ఫుల్ HD+ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 90Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. స్టోరేజ్ చూస్తే మనకి 64GB ర్యామ్ వచ్చేసరికి 6GB ఉంటుంది. ప్రాసెసర్ మీడియాటెక్ హెలియో G96 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. రేసెట్ కెమెరాస్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 11 తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట. ఈ మొబైల్ ఏం కాదు, ఆల్రెడీ మనకి ఇండియాలో లాంచ్ చేసేసిన మొబైలే. రీసెంట్ డేస్ లో మనకి రెడ్మీ నోట్ 11S అనే పేరు మీద ఒక మొబైల్ లాంచ్ చేసింది కదా, ఆ మొబైల్లో మనకి మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ ఉంటే ఆ కెమెరా తీసి ఆ ప్లేస్ లో 64 మెగాపిక్సెల్ పెట్టారు. అదొకటే డిఫరెన్స్. సో ఆ మొబైల్ ని అయితే తీసుకొచ్చారు అనమాట పోకో M4 Pro పేరు మీద. ఇంకా ఈ మొబైల్ ప్రైస్ చూస్తే మీకు ₹14,999, 6GB 64GB ఉంటే 6GB 128GB వేరియంట్ ₹16,499 ప్రైస్ అయితే ఉంది. 8GB 256GB వేరియంట్ ₹17,999 ప్రైస్ అయితే ఉంది. మార్చి 7వ తారీఖు నుంచి ఈ మొబైల్ని వీళ్ళు సేల్కి అయితే తీసుకొస్తున్నారు. HDFC కార్డు మీద మీకు 1000 వరకు డిస్కౌంట్ కూడా అయితే లభిస్తుంది. సో ఇదే ప్రైస్కి కనుక మీకు రెడ్మీ నోట్ 11S వచ్చింది అనుకోండి, అక్కడికి వెళ్ళిపోవడం బెటర్, అది తీసుకోవడం బెటర్. ఒకవేళ ఇవే ప్రైస్లో వస్తాయి, ఎందుకంటే అందులో 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, ఇందులో 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, అంతే డిఫరెన్స్. ఇక అలాగే POCO X4 Pro 5G వేరియంట్ మొబైల్ కూడా అయితే లాంచ్ చేసింది. ఇక్కడ కాదు, యూరోప్ లో లాంచ్ చేసింది. ఇప్పుడు మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ అయితే నడుస్తుంది కదా, సో ఆ సందర్భంగా ఈ మొబైల్ అయితే లాంచ్ చేసింది. మేబీ నేను అనుకోవడం ఈ మంత్ ఈ మొబైల్ మన ఇండియాలో కూడా అయితే తీసుకొస్తుంది అనమాట. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ మనకి 6.43 ఇంచెస్ ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. ఇక స్టోరేజ్ చూస్తే డిఫరెంట్ స్టోరేజ్ వేరియంట్ లో అయితే లభిస్తుంది. ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 695 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. రేస్ సైడ్ మన కెమెరా చూస్తే 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటే సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 11 తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ మొబైల్ అయితే వస్తుంది. రెడ్మీ నోట్ 11 Pro 5G ఉంది కదా, ఆ మొబైల్ ని అయితే వీళ్ళు POCO X4 Pro 5G పేరు మీద అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్ ప్రైస్ అక్కడ చూస్తే 6GB 128GB వేరియంట్ ₹25,300 యూరోప్ ప్రైస్ అయితే పెట్టారు. 8GB 256GB వేరియంట్ ప్రైస్ ₹29,500 ప్రైస్ అయితే పెట్టారు. సో మన ఇండియాలోకి ఎప్పుడు తీసుకొస్తారు చూడాలి. మన ఇండియాలో అక్కడ మీద మనకి ఇంకొక ₹1,500, ₹2,000 వరకు ప్రైస్ తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది, ఎందుకంటే యూరోప్ లో మనకి కొంచెం ప్రైస్ ఎక్కువనే పెడతారు. సో పోకో ఇండియాలోకి ఈ మొబైల్ తీసుకొచ్చే లోపు మనకి రెడ్మీ నోట్ 11 Pro 5G వేరియంట్ మొబైల్ మన ఇండియాలో అయితే లాంచ్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో రియల్మీ బుక్ ప్రైమ్ పేరు మీద అయితే ఈ 11th జనరేషన్ కోర్ i5 ప్రాసెసర్ తో
ఈ ల్యాప్టాప్ని అయితే తీసుకొచ్చారు. ఆల్రెడీ మన ఇండియాలో లాంచ్ చేసిన ల్యాప్టాప్ ఉంది కదా, ఇంచుమించు అవే స్పెసిఫికేషన్స్ అయితే ఈ ల్యాప్టాప్లో కూడా అయితే ఉంటాయి. చూడడానికి కూడా మనకి అదే మాదిరిగా అయితే ల్యాప్టాప్ కనిపిస్తుంది. సో ఇంక ఇది కాకుండా వీళ్ళు రియల్మీ బడ్స్ ఎయిర్ 3ని కూడా అయితే లాంచ్ చేశారు. సో ఈ ఎయిర్ 3 వచ్చేసరికి మీకు 42 dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో అయితే వస్తాయి. అలాగే IPX5 వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. 10 minutes ఛార్జ్ చేసినట్టయితే 100 minutes మీకు ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది అంటున్నారు. 30 hours వరకు మీకు టోటల్ ప్లేబ్యాక్ టైం అయితే అందిస్తాయి. ఇక వీటి ప్రైస్ కనుక చూస్తే యూరోప్ ప్రైస్ మనకి 5000 అయితే ఉందన్నమాట రియల్మీ బడ్స్ ఎయిర్ 3. అదే ల్యాప్టాప్ ప్రైస్ చూస్తే అక్కడ 84,400 రూపాయలు ప్రైస్ పెట్టారు. 8GB 512GB వేరియంట్ తో అయితే తీసుకొచ్చారనమాట. ఇందులోనే మీకు 16GB 512GB వేరియంట్ ఉంది. అది 92,800 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు ఈ ల్యాప్టాప్ ప్రైస్. ఈ ల్యాప్టాప్ ని అలాగే ఈ బడ్స్ ఎయిర్ 3ని మన ఇండియాలోకి అయితే రియల్మీ తీసుకొస్తుంది. ఇక అలాగే రియల్మీ ఈ నెల 3వ తారీఖున సో చైనాలో V25 అనే ఓ మొబైల్ అయితే లాంచ్ చేయబోతుంది. దాంతో పాటు వీళ్ళు వచ్చరికి బడ్స్ Q2S ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కూడా అయితే అక్కడ లాంచ్ చేయబోతున్నాడు తెలుస్తుంది అనమాట. మన ఇండియాలో కూడా మనకి వీళ్ళు 3వ తారీఖున C35 అనుకుంటా మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈ మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్ మనకి ఎల్లుండి అయితే ఉంటుంది. రేపు వచ్చేసరికి మనకి S22 అల్ట్రా అలాగే డీజో వాచ్ 2 స్పోర్ట్స్ సో ఈ 2 అన్బాక్సులు అయితే రేపు వస్తాయి. మేబీ రేపు మనకి టెక్ న్యూస్ కూడా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఈ 2 వీడియోలు సరిపోతాయి. ఎల్లుండి ఇంకో అన్బాక్సింగ్ ఉంది, రియల్మీ 9 Pro. సో అన్బాక్సింగ్ అయితే అవతల ఎల్లుండి అయితే వస్తుంది అనమాట. వరుసగా ఇవన్నీ పని ఎక్కువ పెట్టేసింది, బేభత్సంగా పెట్టేసింది అని చెప్పాలి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.